I welcome you to my AP Geography course. ఈ ఏపీ జాగ్రఫీ మనకి అన్ని ప్రిలిమినరీ జనరల్ స్టడీస్ ఆల్ పేపర్స్లో ఏపీ జాగ్రఫీ నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో ఐ స్టార్టెడ్ ఏపీ జాగ్రఫీ కోర్స్. సో ఐఎమ్ గ్రూప్ 2 ర్యాంకర్ 44 ఇన్ 2019 నోటిఫికేషన్ 18 నోటిఫికేషన్. ఇది నా టెలిగ్రామ్ గ్రూప్. దిస్ ఈజ్ మై టెలిగ్రామ్ గ్రూప్. మీకు లింక్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. దిస్ ఈజ్ మై టెలిగ్రామ్ గ్రూప్ అండ్ యూ కెన్ జాయిన్. దెన్ ఇది ఫస్ట్ వీడియో మీకు ఏపీ జాగ్రఫీ కోర్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో అండ్ యాప్లో కంటెంట్ అయితే ఇంకా అప్లోడ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఫస్ట్ వీడియో. పీడిఎఫ్లు పెడుతున్నా ప్రస్తుతానికి. వన్స్ ఆల్ పీడిఎఫ్స్ వర్ డన్ వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి లొకేషన్ ఆఫ్ ఏపీ, సైజ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఏపీ, ఇలా కొన్ని బ్లాక్ సాయిల్స్ వరకు చేశాను, పీడిఎఫ్ పెట్టాను. సో మీకు టైం షార్ట్ ఉంది కాబట్టి ఐ సజెస్ట్ యూ టు టేక్ మై కోర్స్ అండ్ రీడ్ ద పీడిఎఫ్ అంటే ప్రతిదీ ఇలాగే ఉంటుంది మీకు. ఎవ్రీథింగ్ విల్ బి లైక్ దిస్. ఎందుకంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపించాలంటే తర్వాత సైజ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఏపీ, తర్వాత డిస్ట్రిక్ట్స్, బార్డరింగ్ స్టేట్స్, సో ప్రతిదీ మీకు మ్యాప్తో పాటు లింక్ అయి ఉంటుంది. ఇంకా అలాగా మీకు ఫస్ట్ పీడిఎఫ్స్ మీకు పెట్టడం జరుగుతుంది. తర్వాత ఐ విల్ డూ వీడియోస్ లైక్ దిస్. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే దిస్ ఈస్ June 24th. మీకు ముందు పీడిఎఫ్స్ చదువుకుంటే నేను వీడియో చేసిన తర్వాత మీకు రియల్ ఎక్స్ప్లెనేషన్ అండ్ నీడ్ నాట్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో, ఇట్ ఈస్ ఆల్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. సో మీకు ముందుగా యూ వాంట్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ అనేసరికి యూ కెన్ టేక్ మై కోర్స్ రైట్ నౌ. June 24th చేస్తున్నాను ఈ వీడియో. ఇంకా ఫర్దర్గా ఐ విల్ కంప్లీట్ దిస్ కోర్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. ఇట్లా చూపించాను కదా మీకు. నేనేంటంటే నా వీడియోస్ ఎలా ఉంటాయంటే ప్రతిదీ కూడా మ్యాప్తో రిలేట్ అయి ఉంటుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అవైలబుల్ క్వశ్చన్స్ నా దగ్గర. సేమ్ ఇదే కంటెంట్ మ్యాప్లో కూడా రాసి ఉంటాను అనమాట. సో దట్ మీకు ఈజీగా రిలేట్ అవుతారని. సో నౌ వీ విల్ గో అకార్డింగ్ టు ద మ్యాప్. సో మ్యాప్ చూసారు కదా. నౌ ఐ విల్ ఎక్స్పాండ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఏపీ లైస్ 12 degrees 41 minutes north latitude and 19 degrees 07 minutes north latitudes. మనకి లాటిట్యూడ్స్ అంటే మీకు ఆల్రెడీ వరల్డ్ జాగ్రఫీలో మీరు తెలుసుకునే ఉంటారు. బట్ నా ధర్మం కాబట్టి మీకు లాటిట్యూడ్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. లాటిట్యూడ్స్ ఆర్ నథింగ్ బట్ హారిజాంటల్ లైన్స్ ఆన్ ద ఎర్త్. సో మధ్యలో పాస్ అయ్యేది ఈక్వేటర్ అనమాట. ఈక్వేటర్ అంటే 0 degrees అంటారు. మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి 90 degrees లాటిట్యూడ్, అంటే దిస్ ఈజ్ 90 degrees. అట్లాగే కిందకు కూడా 90 degrees వెళ్తాయి. ఆ విధంగా డిగ్రీస్ అనమాట. అంటే డిగ్రీ అంటే ఏం లేదండి, ఇలాగ సెంటర్ పాయింట్ తీసుకుంటే దిస్ ఈజ్ ద డిగ్రీ. ఇట్లా అయితే 90 degrees అవుతుంది కదా. అలాగే 0 degree, 1 degree, 2 degree, 3 degree, 4 degree, అలాగా మీకు డిగ్రీస్ అలా మారుతాయి. మన చిన్నప్పుడు స్కూల్లో ప్రొట్రాక్టర్ చూస్తే మీకు డిగ్రీస్ ఏంటో అర్థమవుతుంది. సో ఇలాగ డిగ్రీస్ 90 degrees యాంగిల్ అనమాట. సో ఆ విధంగా మనం ఇమాజినరీ లైన్స్ లాటిట్యూడ్స్ అంటే. సో లాటిట్యూడ్స్ అనేసరికి దిస్ ఈజ్ ద ఈక్వేటర్ 0 degrees. మధ్యలో పైన 23.5 degree లైన్ అవుట్ ఉంటుంది. దీన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు. అంటే నార్త్ హెమిస్ఫియర్లో 23.5 degree నార్త్ లాటిట్యూడ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. అలాగే సౌత్ హెమిస్ఫియర్లో 23.5 degree సౌత్ని ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటాం. ఇప్పుడు మనది ఏమంటున్నాడు, 12 degree 41 minutes నార్త్ అంటే ఇప్పుడు 0 to 23.5. సో 12 degree అంటే సమ్వేర్ అరౌండ్ ఇలా ఉంటుంది. అలాగే 19 degrees 7 minutes నార్త్ అంటున్నాడు, అంటే ఇక్కడ ఉందన్నమాట మన ఆంధ్రప్రదేశ్. సో ఈ భాగంలో మన ఆంధ్రప్రదేశ్ ఇది. దిస్ ఈజ్ ద ఎక్స్టెంట్. ఓకే. సో దట్ ఈస్ ద నార్థన్ హెమిస్ఫియర్లో లాటిట్యూడ్స్ మధ్యలో మన ఆంధ్రప్రదేశ్ ఉంది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. నా సెకండ్ పాయింట్ రాశాను కదా, ఏపీ లైస్ బిట్వీన్ ఈక్వేటర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. 0 degrees అంటే ఇది, 23.5 degrees ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే ఇది 0 degrees. సో దట్ ఈజ్ అవర్ ఆంధ్రప్రదేశ్. ఆ మధ్యలో ఈ లాటిట్యూడ్స్లో ఉందన్నమాట. దట్ ఈస్ ద లొకేషన్. ఇప్పుడు లాంగిట్యూడ్స్ గురించి చూద్దాం. 77 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ అండ్ 84 degrees 40 minutes ఈస్ట్ లాంగిట్యూడ్స్. లాంగిట్యూడ్స్కి వచ్చేసరికి మన భూమిని వర్టికల్గా నిలువుగా. లాటిట్యూడ్స్ అంటే ఒకదానికొకటి టచ్ అవ్వవు, ప్యారలల్గా ఉంటాయి. లాంగిట్యూడ్స్ అనేసరికి ఒకదానికొకటి నుంచి ఇలా స్టార్ట్ అవుతాయి అన్నమాట. స్టార్టింగ్ పాయింట్ ఒకటి, ఎండింగ్ పాయింట్ ఒకటే, ఇట్లా ఉంటాయి లాంగిట్యూడ్స్. అంటే ఒక రకంగా క్రికెట్ బాల్ మీద ఈ స్ట్రిప్స్ ఉంటాయి చూడండి, అలా ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మనది
0 డిగ్రీ ఇక్కడ ఉందనుకోండి, సపోజ్ 0 డిగ్రీ, దీన్ని గ్రీన్విచ్ మీన్ అంటాం. 0 డిగ్రీ నుంచి ఈస్ట్కి మూవ్ అవుతున్నప్పుడు 1 డిగ్రీ 2 డిగ్రీ అలా కదులుతుంది కదా. సో మనది 77 డిగ్రీస్ ఈస్ట్ అనమాట. దిస్ ఈజ్ 77 డిగ్రీస్ ఈస్ట్. మళ్ళీ నెక్స్ట్ది 84 డిగ్రీస్ 40 మినిట్స్ ఈ మధ్యలో ఉంది మన ఏపీ. సో దోస్ ఆర్ లాంగిట్యూడ్స్. ఆ నంబర్లు చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ లైన్ ఉంది చూసారా, దిస్ లాంగిట్యూడ్, ఈ లైన్ ఉంది కదా, దిస్ లాంగిట్యూడ్, దిస్ ఈజ్ 82.5 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్. దీన్ని మన ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్ అంటాం. అంటే మన టైము ఈ లైన్ బేస్ చేసుకుని చూస్తాం. ఇండియన్ స్టాండర్డ్ టైం ఉంటుంది కదా. ఇప్పుడు టైం ప్రకారం లాంగిట్యూడ్స్ మారే కొద్దీ టైం జోన్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి సపోజ్ మార్నింగ్ 8 అయింది అనుకోండి, ఇక్కడ మార్నింగ్ 8 AM అయింది మన ఇండియాలో. సో ఈ రైట్ సైడ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, బంగ్లాదేశు, ఇంకా అటుపక్కకి వెళ్తే కొంచెం సింగపూర్, అవన్నీ. సింగపూర్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఆల్రెడీ 5 AM, 3 hours డిఫరెన్స్. 5 AM అయిపోయింది. ఇప్పుడు మనకి 8 అయితే వాళ్ళకి 11 అవుతుంది అనమాట. అంటే వాళ్ళు ముందుంటారు. మన వెనకాతల మళ్ళీ ఈ పాకిస్తాను అలా ఉంటుంది, 5 hours అహెడ్. అలాగా కొంచెం ఈస్ట్ వైపు నుంచి మీకు టైము ఎర్లీగా ఉంటుంది, అంటే ఈస్ట్ రైజింగ్ కదా సన్, అందుకని. సో అలాగా లాంగిట్యూడ్స్ టైం జోన్. మన ఇండియన్ స్టాండర్డ్ టైము ఈ 82.5 డిగ్రీస్ లాంగిట్యూడ్ మీద వచ్చిన టైంని మనం ఇండియన్ స్టాండర్డ్ టైమ్గా కన్సిడర్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్ అంటారు. అంటే లాంగిట్యూడ్కి ఇంకొక పేరు మెరిడియన్. సో దిస్ ఈజ్ 82.5 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్, దట్ ఈజ్ ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్. ఇది మన కాకినాడ మీదుగా పాస్ అవుతుంది. దిస్ ఈజ్ కాకినాడ. ఇప్పుడు కాకినాడ జిల్లా ఇది. నవ్ ఐఎమ్ ఎక్స్పాండింగ్ యూ ద మ్యాప్. ఇప్పుడు జిల్లాలు విడిపోయిన తర్వాత ఇంతకుముందు ఈస్ట్ గోదావరి అనే జిల్లా ఉండేది. ఈస్ట్ గోదావరి వాజ్ బైఫర్కేటెడ్ అనగానే ట్రైఫర్కేటెడ్ అనాలి. కాకినాడ జిల్లాగా, ఈస్ట్ గోదావరి అంటే రాజమండ్రి హెడ్ క్వార్టర్స్ జిల్లా. నెక్స్ట్ కోనసీమ అయింది. కోనసీమ ఎరస్ట్ వైల్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ హ్యాస్ బీన్ ట్రైఫర్కేటెడ్ ఇంటూ కాకినాడ, ఈస్ట్ గోదావరి, కోనసీమ. ఇప్పుడు కాకినాడ ఇక్కడ ఉంటుంది, సీ కోస్ట్ దగ్గర. ఈ కాకినాడ మీదుగా ఈ ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్ పాస్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా ఇంకా చూసుకోవచ్చు. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి పాస్ అవుతుంది, కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లా మీద పాస్ అవుతుంది, కాకినాడ జిల్లా మీద కూడా పాస్ అవుతుంది. సో అలా కూడా అడగచ్చు కదా, 3 క్వశ్చన్లు. అంటే ఒక క్వశ్చన్ ఎన్ని జిల్లాల నుంచి పాస్ అవుతుందని అడగచ్చు, అవి ఏం జిల్లాలని అడగచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అల్లూరి సీతారామరాజు ఇచ్చి, పోలవరం ఇచ్చి, కాకినాడ ఇచ్చి, అనకాపల్లి జిల్లా ఇచ్చి, ఈ 4 జిల్లాల్లో ఏ జిల్లా మీదుగా ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్ పాస్ అవ్వట్లేదు అని అడగచ్చు. అంటే ఇది మరి దగ్గర క్వశ్చన్లు అనమాట. అదే రాయలసీమ అన్నాడంటే, చిత్తూరు జిల్లా అంటే వెంటనే లేదని పెట్టేస్తాం. కానీ మనకి కాకినాడ మీదుగా పాస్ అవుతుందని తెలియాలి. సో ఇది ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్. సో ఇది ఫస్ట్ వీడియో ఇన్ఫర్మేషన్. ఇదే కంటెంట్ మీకు రాయడం జరిగింది. అలాగే 2 క్వశ్చన్లు కూడా దొరికినాయి దీని మీద. ఓకే. ఏపీ లైస్ బిట్వీన్ 12 degree 41 minutes నార్త్ లాటిట్యూడ్ అండ్ 19 degrees 07 minutes నార్త్ లాటిట్యూడ్. అలాగే 77 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ అండ్ 84 degrees 40 minutes ఈస్ట్ లాంగిట్యూడ్. ఫైనల్గా 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ అనేది మన ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్ దట్ పాసెస్ త్రూ కాకినాడ. మీకు దీని యొక్క ఇంపార్టెన్స్ చదువుకున్న వాళ్ళకే తెలుస్తుంది. అందుకని ఇప్పుడు కాకినాడలో ఒక మాల్ ఉంది, ఓన్లీ ఒక మాల్ ఉంటుంది, ఎస్ఆర్ఎంటీ మాల్ అని. ఎస్ఆర్ఎంటీ మాల్ అని ఒక మాల్ ఉంటుంది కాకినాడలో. ఈ మాల్ పేరు 82 degrees మాల్ అనమాట. 82 degrees ఈస్ట్ ఎస్ఆర్ఎంటీ మాల్ పేరు అలా పెట్టారు దీనికి. ఇది ఎవరో పెద్దగా గమనించారో లేదో నాకు తెలియదు, కానీ ఈసారి ఎవరైనా కాకినాడ వాళ్ళు ఆ మాల్కి వెళ్ళినప్పుడు పైన పేరు చూడండి, 82 degrees ఈస్ట్ ఉందో లేదో తెలియదు, కానీ 82 degrees ఎస్ఆర్ఎంటీ మాల్ అని ఉంటుంది. దిస్ విల్ బి దేర్. సో అది ఇంపార్టెన్స్. ఓకే. సో సమ్ క్వశ్చన్స్. డిప్యూటీ ఇన్స్పెక్టర్ 2020లో అడిగాడు ఇది. లాంగిట్యూడినల్ ఎక్స్టెంట్ అడిగాడు. లాంగిట్యూడినల్ ఎక్స్టెంట్ 77 degrees ఈస్ట్ టు 84 degrees 40 minutes ఈస్ట్. ఇది కావాలని 12 degrees 41 minutes నార్త్ అన్నాడు చూసారా. అంటే గబుక్కని చూస్తూ ఉంటారు కదా స్టార్టింగ్లో మనకి. ఇది చూసి వెంటనే టక్కని చూడకుండా ఇంకా మిగతా అంతా చదవకుండా ఆ లాంగిట్యూడ్ అడిగాడు అన్న విషయం మర్చిపోయి, అంటే స్పీడ్లో వెళ్ళిపోయే తప్పు చేయించడానికి కరెక్ట్గా స్టార్టింగ్లో పెట్టాడు. ఇప్పుడు మనకి జనరల్గా చదివేటప్పుడు ఇది బాగా గుర్తుంటుంది, ఇది గుర్తుంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి క్వశ్చన్ చూడగానే ఓవర్లుక్లో ఈ లాంగిట్యూడ్, ఆ ఎగ్జామ్ ప్రెజర్లో లాంగిట్యూడినల్ ఎక్స్టెంట్ అని అడిగింది మర్చిపోయి 12 degrees 41 minutes ఇది గుర్తొస్తుంది తక్కువ మనకి. ఇది చూస్తాం, ఇక్కడ ఇది చూస్తాం, ఇది టక్కుని పెట్టేసి వెళ్ళిపోతాం అంతే. బట్ ఆన్సర్ ఈస్ హియర్. సో అలాగా ఎగ్జామినేషన్లో కొంచెం అలర్ట్గా ఉండాలన్నమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాసెస్ త్రూ ద యూపీ, ఎంపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా అండ్ ఆంధ్రప్రదేశ్? ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్ అంటే ఏంటో తెలియాలి. ఇక్కడ 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్. అట్లాగే ఏపీ లైస్ బిట్వీన్ ఈక్వేటర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండి. క్యాప్రికార్న్ అంటే సౌత్, క్యాన్సర్ అంటే నార్త్. సో దిస్ ఈజ్ మై ఇంట్రడక్షన్ వీడియో. ఓకే.
అండ్ దిస్ ఈజ్ మై టెలిగ్రామ్ గ్రూప్. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, యాప్ లింక్ ఉంటుంది. అండ్ కోర్స్, దిస్ ఈజ్ మై ఏపీ జాగ్రఫీ కోర్స్. ప్రస్తుతానికైతే ఐఎమ్ పుట్టింగ్ పీడిఎఫ్స్ మీరు ఆల్రెడీ చూశారు కదా, ఈ విధంగా ఉంటాయి పీడిఎఫ్స్ అన్నీ కూడా. ఇప్పుడు అంటే ఎవ్రీథింగ్, ఇప్పుడు ఈస్టర్న్ ఘాట్స్ ఉందనుకోండి, లైక్ వీడియోస్ అంటే మొత్తం మ్యాప్స్ అనమాట. ఈస్టర్న్ ఘాట్స్ ఎక్కడెక్కడ ఏ హిల్స్ ఉన్నాయి అన్నీ, ఎవ్రీథింగ్. ఇప్పుడు శ్రీకాకుళంలో ఉన్న ఈస్టర్న్ ఘాట్స్ని మహేంద్రగిరి హిల్స్ అంటాం. విశాఖపట్నంలో ఉన్న ఈస్టర్న్ ఘాట్స్ని బాలకొండలు, సింహగిరి కొండలు, యారడా హిల్స్, పౌరాల కొండలు, బావికొండ, తొట్లకొండ. అలా కొంచెం పక్కొస్తే ఏలూరు, పోలవరం దగ్గర మనకి ఈ పాపికొండలు అవన్నీ ఉంటాయి. అంటే దిస్ ఈజ్ పోలవరం, కొత్త జిల్లా ఫామ్ అయింది కదా. దిస్ ఈజ్ ఏలూరు. సో ఆ విధంగా ఇప్పుడు వెస్ట్ గోదావరి అనేది ఒక రకంగా గోదావరికి సంబంధం లేకుండా అయిపోయింది. దిస్ ఈజ్ వెస్ట్ గోదావరి. గోదావరికి లింక్ ఉందో లేదో మరి చూడాలి. ఉంటుందిలేండి, కోనసీమకి వెస్ట్ గోదావరికి మధ్యలో గోదావరి ఉంటుంది కొంచెం. సో గోదావరిలో ఒక పాయ వశిష్ఠిన గౌతమి కానీ డివైడ్ చేస్తుంది కోనసీమ అండ్ వెస్ట్ గోదావరి. సో ఇక్కడ ఏలూరు, పాపికొండలు, గుంటూరులో మంగళగిరి హిల్స్, ఎన్టీఆర్ జిల్లాలో కొండపల్లి, మొగలరాజపురం హిల్స్, వెలికొండలు, కడప నెల్లూరు బార్డర్లో వెలికొండలు. ఇది మార్కాపురం, కొత్త జిల్లా. దిస్ ఈజ్ మార్కాపూర్ న్యూ డిస్ట్రిక్ట్. అంటే ఇది ప్రకాశం, ఇక్కడ నుంచి కట్ చేశారు మార్కాపురాన్ని. దిస్ ఈజ్ నెల్లూరు. దిస్ ఈజ్ కడప. ఈ మధ్యలో గీతలు ఉన్నాయి కదా, కనబడుతున్నాయా గీతలు? కొండలు అనమాట ఇవన్నీ. మీకు ఇవన్నీ కొండలు. ఈ వైట్గా ఉన్నాయి, గ్రీన్గా కాకుండా కొంచెం తెల్లగా ఉన్నాయన్నీ కొండలు. ఈ వెలికొండలు బార్డరింగ్ అనమాట. ఇది పెన్నా రివర్. సో ఆ విధంగా నల్లమల్ల హిల్స్, నంద్యాలలో అలా హిల్స్ ఇవన్నీ ఉంటాయండి. నెక్స్ట్ మన ఏఎస్ఆర్ జిల్లాలో జిందాగడ పీక్ 1681 మీటర్స్, అదే హైయెస్ట్ పీక్. సో అట్లాగా మనకి పీడిఎఫ్స్ రెడీ చేస్తున్నాను ప్రస్తుతానికి. స్లోగా మీరు నెమ్మదిగా ఆల్ పీడిఎఫ్స్ అయిన తర్వాత మీకు రెడీ అయిపోద్ది కోర్స్. సో ఒకవేళ పీడిఎఫ్స్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ అయితే మాత్రం ముందుగా హెడ్ స్టార్ట్. ఈ పీడిఎఫ్స్ మీకు అర్థమైంది కదా. ప్రస్తుతానికి ఐఎమ్ ఇన్ ద టాస్క్ ఆఫ్ ప్రిపేరింగ్ పీడిఎఫ్స్ రైట్ నౌ. స్లోలీ I will do videos also. So this is my course. This is my telegram group. I welcome you to take my courses. ఇంకా ఉన్నాయి, ఏపీ ఎకానమీ, ఏపీ జాగ్రఫీ, మోడర్న్ ఇండియా అండ్ మోడర్న్ హిస్టరీ రెండు కలిపి ఒక కోర్స్ పెట్టాను ఫర్ జనరల్ స్టడీస్ పేపర్ 1 ఎట్సెట్రా. ఓకే, ఐ విల్ క్లోజ్ దిస్ వీడియో హియర్. మీకు విషయం ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను. సో మై జాబ్ ఈజ్ డన్ ఫర్ టుడే.